సికింద్రాబాద్లో నిన్న రాత్రి ఎంఎంటీఎస్లో జరిగిన అత్యాచార ఘటనలో గాయపడ్డ బాధితురాలిని రైల్వే ఎస్పీ చందన దీప్తి పరామర్శించారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతితో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఆల్వాల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. యువతి ఒక్కటే ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమ్మాయిని బలవంతం చేయడంతో యువతి డయల్ 100కి కాల్ చేస్తూనే ట్రైన్ నుంచి కిందకు దూకేసింది. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగానే ఉందని రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు. We are still keeping her in observation. Her condition is stable. ఎక్కడ దూకింది స్పాట్ ఎక్కడ ఐడియా ఉందా మీకు? సుచిత్ర ఆయన వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చారా? ఎంతమంది? అతను ఒక్కడే ఉన్నాడు. అయితే అతను షీఈ్ నాట్ ఏబుల్ టు టెల్ వెరీ ప్రాపర్లీ. కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు ట్రైన్ ఎక్కాడో అతను గమనించలేదని చెప్తుంది. బట్ వీ హ్యావ్ టు టాక్ టు ఒకడేనా నన్ను ఏదో చేస్తాడని చెప్పి ఆమె చాలా భయపడి తను చెప్పడం ఏంటి అంటే డయల్ 100కి కూడా తను కాల్ చేసింది. కాల్లో మాట్లాడుతుందని అంటే అతనితో మాట్లాడుతున్నప్పుడు కాల్ చేసింది. దట్ రికార్డ్స్ ఆల్సో దేర్ ఎగ్జామినింగ్. అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది. దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ హర్ కాన్షియస్నెస్. షీ సేయింగ్ హాస్పిటల్ టువర్డ్స్ నేచర్ వెళ్తున్నటువంటి ఎంఎంఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి షీఈ్ ఇన్ ఎర్లీ 20s ఏజ్. అంతకంటే లీగల్ ఇష్యూస్ వీ కాంట్ రివీల్ ద ఐడెంటిటీ. సో తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది. తనతో పాటు ఇంకొక ఇద్దరు లేడీస్ ఉన్నారు. అయితే ఆల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో. ఇన్ ఎడిషన్ ఒకరు కూడా ఉన్నారు. అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయిని రెసిస్ట్ చేస్తే ఇంకా తనతో మాట్లాడితే నువ్వు ఒక రూమ్కి రావాలి నాతో అది మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తాడని. అతను గ్రిప్ లూజ్